నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ, ఒకరినొకరు రాళ్లతో దాడి. పాల్యం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి వైఎస్ఆర్ క్లినిక్ ప్రారంభించిన గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ సిద్ధమా? అంబటి రాంబాబు ఎద్దేవా. అసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం. ఏలూరులో జరిగే సిద్ధం సభకు కార్యకర్తలు, నాయకులు అందరూ రావాలని పిలుపు. మల్లంపేట గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో టీడీపీలో చేరిక. సంక్షేమ ఫలాలు చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టదు. ప్రతి కుటుంబం బాగుపడాలనేది జగనన్న లక్ష్యమన్న మంత్రి సీదిరి అప్పలరాజు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, 6100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకరినొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద టీడీపీ నాయకులు కుడుమల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో చేరికలు ఉండడంతో టీడీపీ శ్రేణులు, వర్గీయులు ఇంట్లో ఉన్నారు. పక్కనే మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ శ్రేణులు, నాయకులతో ఉన్నారు. ఎమ్మెల్యే మేనమామ అయిన మునిరాజారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ నాయకులు శశిధర్ రెడ్డి నివాసంలోకి చొరబడి దాడి చేశారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి రావడంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీంతో పరస్పరం రాళ్లు విసురుకున్నారు. మాజీ అధ్యక్షులు శివరామిరెడ్డిపై దాడి చేశారు. టీడీపీ నాయకులు భూపేష్ రెడ్డి కార్యకర్తలు శ్రేణులతో రోడ్డున బైఠాయించారు. టీడీపీ నాయకులు భూపేష్ రెడ్డి కార్యకర్తలు శ్రేణులతో రోడ్డుపై బైఠాయించారు. అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. భూపేష్ రెడ్డి అన్నారు.
పామిడి మండలం పాల్యం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి వైఎస్ఆర్ క్లినిక్ ను ప్రారంభించిన గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ, ఏడీసీసీ ప్రెసిడెంట్ లిఖిత అనంతరం ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ లీలాబాయి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, పామిడి అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలీదు. వాళ్ళు సిద్ధమంటుంటే నవ్వొస్తుంది. పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు. దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా? చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ వారి మద్దతుదారులు సిద్ధమని అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు మేలు చేశాము. రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో కేదిరిశెట్టి నాగేశ్వరరావు గారి రైస్ మిల్లు వద్ద వాసిరెడ్డి జమీల్ గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు. జమీల్ గారు మాట్లాడుతూ ఏలూరులో జరిగే సిద్ధం సభకు కార్యకర్తలు, నాయకులు అందరూ రావాలని పిలుపు ఇవ్వడం అయింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ వరుపుల సుబ్బారావు గారు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి వరుపుల సుబ్బారావు గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తారీఖున జరగబోయే సిద్ధం సభను అందరూ విజయవంతం చేయాలని కోరారు. సిద్ధం సభను ఉద్దేశించి తగు సూచనలు మరియు సలహాలను నాయకులకు, కార్యకర్తలకు అందించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 2014లో మొదటి ఎన్నికల్లో పాల్గొంది. ఆవేళ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 14 నియోజకవర్గంలో. రెండోసారి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళా గెలిచాం. 2024లో మళ్ళీ హ్యాట్రిక్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని. అంటే 3 సార్లు వైసీపీ గెలవాలి, 3సారి ఎమ్మెల్యేగా వరకు సుబ్బారావు గెలుస్తారు. ఇది హ్యాట్రిక్ అన్నమాట. ఇది మన కాన్స్టిట్యూన్సీకి దక్కుతుంది. అలాగే ఈ సభను విజయవంతం చేయడానికి ఇప్పుడు మన ప్రీతం నాయకులు
ఏలూరులో జరిగే సిద్ధం బహిరంగ సభకి దానికి కావాల్సిన కార్యక్రమాలను చర్చించుకుంటూ ఈ కార్యక్రమం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి ముందుగా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా గారి సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ బంగారి సోమినాయుడు, మాజీ వార్డు నెంబర్ గాడి నూకరాజు, గాడి జమీల్, చిటికెల చిన్నబ్బాయి, చింగంపల్లి అప్పలనాయుడు, గాడి సన్యాసి పాత్రుడు, బర్ల దేముడు, సీరంరెడ్డి నూకరాజు, లోకవరపు దేవుడు, లోకవరపు శ్రీరామమూర్తి, గాడి రమణ గార్లకు సత్యప్రభ రాజా గారు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సీరంరెడ్డి లోవరాజు, దాడి తాతబాబు, లోకారపు సత్యబాబు, దాడి అప్పన్న, మండలం పార్టీ అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, పైలా సాంబశివరావు, ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, ఇతంశెట్టి భాస్కర్ బాబు, పసగడుగుల రమణ, గొల్లు పెద్ద దివాణం, సోమరౌతు, రవి, యమల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. తెలుగుదేశం వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. కొంచెం జాయినింగ్ అయినా కొద్దిగా అమ్మ కొంచెం లేడీస్ కొద్దిగా ఏదైనా ఒక స్టెప్ జస్ట్ కెమెరా గట్టిగా రావద్దు దయచేసి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. హలో ఓకే. జై తెలుగుదేశం నాయకత్వం. వరుపుల సత్యప్రభ రాజా. వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. జోహార్ రాజన్న. జోహార్ రాజన్న. జోహార్ రాజన్న. రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో కేదిరిశెట్టి నాగేశ్వరరావు గారి రైస్ మిల్లు వద్ద వాసిరెడ్డి జమీల్ గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ వరుపుల సుబ్బారావు గారు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి వరుపుల సుబ్బారావు గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తారీఖున జరగబోయే సిద్ధం సభను అందరూ విజయవంతం చేయాలని కోరారు. సిద్ధం సభను ఉద్దేశించి తగు సూచనలు మరియు సలహాలను నాయకులకు కార్యకర్తలకు అందించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశానికి మరోసారి దిగ్విజయంగా కూడా విజయవంతం చేయాలని దృక్పథంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. చాలా మిగతాను చెప్పారు, శాసనసభ్యులు గారు పనిచేశారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా కొన్ని మంది కూడా నేను చూడలేకపోయినా ఎక్కడ లేనటువంటి ఆనందం కూడా పొందే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. కారణం ఏంటంటే చాలా సంతోషం. మరి అటువంటి అవకాశం కలగజేసాడు. కారణం ఏంటంటే చాలా కూడా సందర్భం కూడా వేరే మీ అందరూ మనం చేస్తున్నారు. వాస్తవంగా టికెట్ నాకు రాదేమో అని నేను కూడా అనుకున్నాను. కానీ వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గెలాలంటే వరుపుల సుబ్బారావుకి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి మీ అందరూ వాకు కూడా ఈ అవకాశం సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. దయచేసి చాలా విపులుగా చాలా మంది చెప్తున్నారు. మీరు అందరూ కూడా ఆశీర్వదించే సందర్భం కూడా వేళ ఆలోచిస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా మనం చేసేది తిరిగి కూడా వేళ మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. వజ్రపు కొత్తూరు మండలంలో ఆసరా 4వ విడత చెక్కు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4వ విడతలో భాగంగా వజ్రపు కొత్తూరు మండలంలో గల 1638 సంఘాలకు ఆసరా వర్తించిందని తెలిపారు. ఈ సంఘాల్లో ఉన్న 18,084 మంది సభ్యుల లబ్ధిదారుల ఖాతాలకు 12.87 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ 4 ఏళ్లలో వజ్రపు కొత్తూరులోని లబ్ధిదారులకు సుమారు 51.26 కోట్లను ఈ పథకం ద్వారా అందించామన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బటన్ నొక్కారో తెలుసా? ఎప్పుడు నొక్కారు? ఎప్పుడు నొక్కారు? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు నాకు డబ్బులే పడలేదు రోజు, అంతేనా? అవునా కదా? కాకపోతే మేమే అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి, మరి మా అక్క చెల్లెలతో మాకు మేము అందరం చెప్పుకుంటాము, మనం చేసినటువంటి మంచి ఒకసారి వివరించుకుంటాము, మేము అందరం సమావేశాలు పెట్టుకుంటాం సార్ అని చెప్పాను. నేను పెట్టుకోవాలా లేదా? మనం పెట్టుకోవాలా లేదా? అల్లా మా పెద్దమ్మ అవుతుంది, వాళ్ళు బిగబెట్టేస్తున్నారు, కోపం ఇంకా డబ్బులు వేయలేదు అనుకుంది. ఈ మీటింగ్ తర్వాత 4వ విడత వైఎస్ఆర్ ఆసరా డబ్బులు మీ ఖాతాలో జమ కాబోతా ఉన్నాయని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఎంత ఉత్సాహంగా డబ్బులు పడతాయని సార్ ఆయన సెల్ ఫోన్ తీసి చూసేస్తాను. రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో కేదిరిశెట్టి నాగేశ్వరరావు గారి రైస్ మిల్లు వద్ద వాసిరెడ్డి జమీల్ గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ వరుపుల సుబ్బారావు గారు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి రౌతలపూడి వైస్ సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సిద్ధం సభను మన కార్యకర్తలందరూ తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ, నిన్న సాయంత్రం ఎమ్మెల్యే 4 గంటలకు చెప్పారు, రేపు ప్రోగ్రాం రౌతలపూడి పెట్టచ్చు, బాసవారు దివాణం జమీలు కూర్చొని ఎక్కడ పెడతారో ఆలోచించుకోండి అని చెప్పారు. ఏంటంటే ఇప్పుడే చెప్తారు, ఇప్పుడే చెప్తారు, కబుర్లు అందులో అందవా అన్నారు. పిచ్చిపిచ్చిలో సగం మంది కబుర్లు అందే, సగం మంది కబుర్లు అందకపో బాధ్యతగా చెప్పినా చెప్పకపోయినా మాది బాధ్యత అని ఇంతమంది ఉత్సాహంగా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు 3వ తారీఖు మాత్రం మనల్ని ఏ విధంగా మన బస్సులు పంపిస్తారో, ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరికి చెప్పడం అయితే కొన్ని ఎక్కువ బస్సులు వచ్చాయన్నారు, మేము అందరూ రెడీ అన్నాం. అక్కడ పరిస్థితిని బట్టి మనకి అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఒక్కొక్క ఊరికి 2 బస్సులు ఇస్తారు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క బస్సు ఇస్తారు. అది ఏ విధంగా మనం అందరూ అడ్జస్ట్మెంట్ చేసి బాధ్యతగా తీసుకెళ్ళి ఇంపార్టెంట్ గా ప్రతి వాళ్ళు వెళ్ళినట్టే ఓన్లీ కన్వీనర్లు, రోసాలు, ఒక నాయకులు 10 మందికి మొబైల్ చేసి నాయకులే బయలుదేరారు తప్ప ఇదంతా ప్రతి ఒక్క మీటింగ్ కాదు. అందు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి రేపు 3వ తారీఖుని జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మత్స్యశాఖ సహాయకుడిపై వైఎస్ఆర్సీపీ నాయకులు రావు చిన్నారావు చొక్కా పట్టుకుని పిడిగుద్దులు గుద్దిన సంఘటన సోమవారం కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో జరిగింది. మత్స్యశాఖ జిల్లా అధికారుల సమక్షంలో జరిగింది. ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేసినా వారిని వెళ్లనీయలేదు. రాజీ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఈ వ్యవహారం అర్ధరాత్రి వరకు జరిగింది. ఈ విషయం ఎస్ఐ పివిసి స్వామినాయుడును అడగగా ఫిర్యాదు అందలేదన్నారు. సార్, నా పేరు చాగంటి పరశురామ్ అండి. నేను ఫిషరీస్ అసిస్టెంట్ ఉప్పాడ 3 సచివాలయంలో పనిచేస్తున్నాను. నేను ఏంటంటే నిన్న మా జిల్లా అధికారులు, మన డివిజనల్ అధికారులు, అలాగే మా FDO గారు ఎంఆర్ఓ ఆఫీస్లో బల్క్ డ్రగ్ గొడవ గురించి వచ్చి ఎంఆర్ఓ గారితో సమావేశం అయితే, అలాగే జిల్లా 3 కమిటీ సభ్యులు కూడా ఎంఆర్ఓ గారితో సమావేశం అయ్యే టైంలో ఈ దగ్గరలో ఉన్న ఆక్వా ఫార్మర్ శ్రీ రావు చిన్నారావు గారు మా డిఎఫ్ఓ గారిని కల్నాకి వెళ్ళి ఆయన సమస్య ఏంటంటే ఆక్వా సబ్సిడీ రావడం లేదని వాళ్ళు వివరణ కోరగా ఇది ఎలిజిబిలిటీలో లేదు, మీరు ఇక్కడ రాదండి అని చెప్పగా ఆ విషయం అంతా విన్న తర్వాత నేను బయట వెయిట్ చేస్తుంటే ఆయన ఇదంతా చేసింది నువ్వే అని నా కాలర్లా పట్టుకుని లాక్కుని వచ్చేసి పోలీస్ స్టేషన్ ఎదుటి వరకు ఈడ్చుకుని వచ్చేసి నన్ను నానా దుర్భాషలాడుతూ వాళ్ళ అనుచరులతో కొట్టించి, అలాగే నా సెల్ కూడా లాక్కుని నేలనేసి కొట్టడం జరిగిందండి. ఇదంతా జరిగిందండి. జరిగితే దానికి సంబంధించి పోలీసు వారిని కలగా పోలీసు వారు నిన్న కేసు ఫైల్ చేయలేదు. అలాగే రాత్రి కూడా 10 వరకు 11 వరకు ఉన్నాం. పోలీసు వారు ఏ విధంగా కేసు ఫైల్ చేయలేదు. ఈరోజు కేసు ఫైల్ చేయడం మా డిఎఫ్ఓ గారు వీళ్ళందరూ వచ్చారండి. ఇంకో జరిగిన విషయం ఏంటంటే
ఆయన మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, మీ పోరాటానికి మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్లో డిఆర్డీఏ వెలుగు సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం రత్నాకర్ సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులకు భంగం కలిగినా పోరాడి సాధించుకునే హక్కు ఉందన్నారు. ఈ హక్కును ఉల్లంఘించే అధికారం ఏ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదన్నారు. మిమ్మల్ని భయభ్రాంతులను చేయడానికి, మీ పోరాటానికి నీరుగార్చేందుకు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామని, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినా ఎవరూ భయపడాల్సిన పని లేదని, ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ద్వారమే మనం ప్రజాస్వామ్యంలో సాధించుకోగలుగుతాం తప్ప ఇదే విషయం మనం 100 మంది వెళ్ళి సీఎం ఆఫీస్కో లేదా మంత్రి గారి ఆఫీస్కో వెళ్ళి మనం అనేక సార్లు అడిగాం, రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఏ రోజు కూడా ఆ క్వశ్చన్ అలాగే తప్పకుండా చేద్దాంలేండి. చెయ్యను అనే పదం ఎవరు రాండ్రు, చేస్తామని అంటారు కానీ ఎప్పుడు చేస్తారు, దానికి ఏం పద్ధతులు ఉండవు. మన పోరాటం ద్వారా మన రోడ్డు మీదకి వచ్చి మన నిర్దిష్టమైనటువంటి గడియలు మనం ఇస్తే తప్ప, ఈ సమయంలోపు మీరు చేస్తే తప్ప, మేము విధుల్లోకి చేరమని అల్టిమేటం ఇస్తే తప్ప ఏ ప్రభుత్వం దిగిరాదు, ఏ అధికారి దిగిరాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఇంకొకటి, రాజ్యాంగ పరంగా బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కు ఏంటి, మనకు కావాల్సింది స్వేచ్ఛాయుతంగా మనం అడగగలుగుతాం. ఏ మామూలు ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని అడుక్కోగలుగుతాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని అడుక్కోగలుగుతాడు. అలాగే రోడ్డు మీద ఉండేటువంటి ఒక సాధారణ పౌరుడు కూడా వారి తాలూకా హక్కులకి భంగం వాటిల్లినప్పుడు ఆ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి తప్పకుండా రాజ్యాంగ పరంగా మనకు తగలబడినటువంటి హక్కులు అవన్నీ. ఈ హక్కుల్ని ఉల్లంఘించేటువంటి ఇవాళ పోలీసులకు కానీ ఇవాళ ప్రభుత్వం కానీ చేపట్టడానికి ఏ విధంగానూ అధికారం లేదు. కాబట్టి శాంతియుతంగా మనం ఎన్నాళ్ళు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తలకి మన డిమాండ్ని ఒప్పుకోవాలి. అందులో భాగంగా మనం ముఖ్యంగా చూసాం, ఇవాళ 15,000 రూపాయలకు మనం ఇచ్చేటువంటి ఇవాళ పనిచేసేటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ, ఒకరినొకరు రాళ్లతో దాడి. పాల్యం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి వైఎస్ఆర్ క్లినిక్ ప్రారంభించిన గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ సిద్ధమా? అంబటి రాంబాబు ఎద్దేవా. అసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం. ఏలూరులో జరిగే సిద్ధం సభకు కార్యకర్తలు, నాయకులు అందరూ రావాలని పిలుపు. మల్లంపేట గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో టీడీపీలో చేరిక. సంక్షేమ ఫలాలు చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టదు, ప్రతి కుటుంబం బాగుపడాలనేది జగనన్న లక్ష్యమన్న మంత్రి సీదిరి అప్పలరాజు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.